ఎవరిని అడిగాను మీకు వద్దు, అడిగా ఆ ఓనర్ని అడిగా, ఏం అడిగానో వద్దు. వాళ్ళు వాళ్ళ రీజన్స్ చెప్పుకొచ్చారు. 2 పత్రికలను అడిగా, ఎవరిని అడిగానో మీకు తెలియదు, రీజన్స్ చెప్పుకొచ్చారు. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్, వెల్కమ్. మీరందరూ నాకు కావాల్సిన వాడిని, నేను మీకు కావాల్సిన వాడిని నటుడుగా. మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ యూ ఆల్. ఆవేశమే కానీ ఆ ఆవేశం ఎప్పుడు రావాలో నాకు తెలుసు. దాదాపు 6-7 జిల్లాలు తిరిగాను. ఏమిటి ఆ స్పందన, ఏమిటా ఇది చెప్తా. ముందు క్వశ్చన్స్ మీరు అడుగుతారా, నేనేం మాట్లాడినా మై డియర్ ఫ్రెండ్స్? ఇలా మాట్లాడితే క్యాచ్ అవుతాయి కదా. ఇదా ఇది ఓకేనా? ఇది ఓకేనమ్మా? దీనికి వినపడుతుంది, వాళ్ళకి కావాల్సింది అది కదా. ఇక్కడ ప్రెస్ కావాలి కానీ మీకు కాదు. మీరే డిసైడ్ చేయడమా, లేకపోతే ఇలా మైక్ పట్టుకుని మాట్లాడినా? వితౌట్ మైక్. ఇప్పుడు ఇక్కడ స్థలం లేదమ్మా. రాజకీయాల్లోకి ఈ రోజున ఒక పెద్ద గొప్ప ఇండియాలో టాప్ జర్నలిస్ట్ ఫోన్లో అడిగారు ఇంటర్వ్యూ. ఏం సార్ చాలా ప్రశాంతంగా ఉన్నారు కదా, దాదాపు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అటు వెళ్ళి, బాబు మీరు మన వాళ్ళే సెల్ ఆన్ చేస్తే బాగోదు ప్లీజ్. వచ్చారు కదా రామారావు గారి దగ్గర నుంచి, ఆ తర్వాత మీరు ఎక్కడా తీర్థం తీసుకునేదని తెలుసు, ఇంకోసారి ప్రచారం చేశారని తెలుసు బీజేపీకి. ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత విశ్రాంతిగా ఒక విద్యాలయాలు, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ హ్యాపీగా జరుగుతున్నాయి. మరి ఎందుకు సార్ ఇప్పుడు వచ్చి ఎలా ఇబ్బందులు పడుతున్నారు? వాట్ డూ యూ మీన్ అబౌట్ ఇట్? ఇబ్బందులు అంటున్నా లేదు సార్, అమెరికా నుంచి ఎవడో ఒకడు అదేంటి విజయవాడలో చంద్రబాబు తొత్తులు కొంతమంది, ఇంకెవరో కొంతమంది, ఉన్నవి లేనివి ఉన్నవి ఓని క్వశ్చన్స్ ట్విట్టర్లో వస్తున్నాయి కదా. అంటే వాళ్ళకు కూడా అమ్మ, అక్క, చెల్లి, తల్లి అందరూ ఉన్నారయ్యా, అందరికీ ఉన్నారు. వాటిని గౌరవం, విలువలు లేని మనుషులు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, అత్యంత ఆత్మీయునటువంటి నా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు. కొంతమంది లేడీసు, కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇదే పని, తెల్లవారుతలేసి ట్విట్టర్లో ఒక విషయాన్ని దీన్ని ఇక్కడ కట్ చేస్తారు, మా దాన్ని జాయిన్ చేస్తారు. ఇదే పని, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. నాకేమో అన్ని డబ్బులు లేవు, జగన్ దగ్గర అన్ని డబ్బులు లేవు ఆ విధంగా కట్ చేసి పెట్టడానికి. ఎలాగా? కాబట్టి మాట్లాడతారు అంటే వాళ్ళందరూ మీ మీద పడతారని మీకు తెలుసా అన్నాడు. నేను అనుకునేదన్నా, నేను తప్పు చేయలేదు, చెయ్యను. నేను, నా కుటుంబం, నా బిడ్డలు తప్పు చేసిన రోజున తప్పు అని చెప్తా. మళ్ళీ ఇంకోటి మాట చెప్పాను, 2009లో చెక్ ఇచ్చానయ్యా, జరుగుతోంది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీశాను, ఎన్ని కోట్ల రూపాయల సినిమా తీశాను, 200-300 కోట్ల రూపాయలు తీశాను. దానిలో 100 పోయిందా, 150 పోయిందా, 100 కోట్లు వచ్చాయా? నా వ్యాపారం, నాది సారా వ్యాపారం కాదు, ఇంకొక గుర్ర పందాల వ్యాపారం కాదు, ప్యాక్ వ్యాపారం. నాకు ఫుడ్ పెట్టింది కళామ తల్లి. వస్తుంది పోతుంది. 2 జతల బట్టలు ఉన్నవాడికి బట్టలు ఇచ్చే శక్తిని విద్యాలయాలు ఇచ్చిందంటే కళామ తల్లి ఇచ్చింది. వాళ్ళెవరో నా మీద పడతారంటే ఎట్లా? ఇవన్నీ లేనివి చెప్తున్నారు, నన్ను నేనేం భయపడండి. మరి ఎందుకు వచ్చారు జగన్ వైఎస్ఆర్సీపీకి అన్నారు? అది మీకు చెప్తున్నా బ్రదర్. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఆయన తెలుగుదేశాన్ని స్థాపించాడు, కాళ్ళు గడిగాడు, కన్యాదానం చేశాడు. ఆ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు నా మిత్రుడు నారా చంద్రబాబు నాయుడు.
అతను చెప్పిన కళ్ళబొల్లి మాటలకు ఆ రాత్రి అక్కడికి వెళ్ళాం. ఏం మామగారికి పిల్లనిచ్చాడో ఆయన మీద మాకు చెప్పింది ఒకటి, అతను చేసింది ఒకటి, చెప్పులు వేసింది ఒకటి అన్నపోయినా. నెక్స్ట్ డేనే అన్నయ్య దగ్గరికి వెళ్ళాను తప్పు తెలుసుకుని. నాకు తల్లి లాంటిది వదినమ్మ, అన్నయ్య భార్య. ఇప్పుడు నాకు అన్నయ్య ఎవడైనా ఉంటే అన్న బాగా వదిలవుతుంది, తమ్ముడు ఉంటే మరదలవుతుంది. ఐ గివ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ లేడీ. మరి నానా మాటలు అన్నది ఆవిడ, స్వీకరించాను. ఎందుకంటే ఆ పొజిషన్లో నేనున్నా కూడా చెప్తాను, నా బిడ్డ వెళ్ళిపోయాడని, అన్నను ఇంతగా ప్రేమించే వ్యక్తి వెళ్ళిపోయాడని నానా మాటలు అన్నప్పుడు అవన్నీ ట్విట్టర్లో పెట్టేవాళ్ళు. న్యూస్ నవ్వుకునేవాళ్ళు, షీఈస్ కరెక్ట్ అని. అది జరిగిపోయింది. ఆ ఒక 3 నెలల తర్వాత నువ్వు కూడా పనికిరావయ్యాను మోహన్ బాబు నన్ను తీసేశాడు. ఏం మాట్లాడలా, అయిపోయింది. పాలిటిక్స్ అంటే ఎంత ఘోరంగా ఉంటాయా, అన్నయ్యని చూసి వెళ్ళాం అని సైలెంట్గా ఉన్నాం. ఆ తర్వాత ది గ్రేట్ మ్యాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ది మ్యాన్ ఆఫ్ వర్డ్. ఒక మాట, మీ ఇద్దరం ఆయన లోకసభ, నేను రాజ్యసభగా ఉండేవాడిని. ఏం బ్రదర్ అనేవాడిని, ఏం బాబుగారు అనేవాడు. ఆ తర్వాత బావగారు అనుకున్నాం. మా దురదృష్టం ఆయన పోయాడు. మరణం అన్నది మామూలే ఎవరికైనా, బట్ ఇంత తొందరగా అతను అకాల మరణం అన్నది మీ అందరికీ తెలుసు, మీకంటే ఎక్కువ నాకు తెలుసు. సోనియా గాంధీ దగ్గరికి ఆంధ్రాలో ఏదో ఆయిల్ గీలు ఏదో విషయం అయి వెళితే ఒక పర్పస్ మీద ఇలా అన్యాయం జరుగుతుంది అంటే, నో యూ మస్ట్ ఫాలో మై రూల్స్ అన్నది. ఆయన అన్నాడు, నేను మీరు మీ కాంగ్రెస్ పార్టీకు మీకు విధేయుడిని కానీ బానిసను కాదు అన్నాడు. ఐఎమ్ నాట్ ఏ సర్వెంట్, ఐ వాంట్ మై పీపుల్. ఆ తర్వాత మరణం. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూ డోంట్ నో. మీకు తెలిసి ఉండొచ్చు, నాకు కాస్త కోస్త తెలిసి ఉండొచ్చు. అతను పెట్టినటువంటి ఒక 10-15 మంచి అద్భుతమైన పాలసీలు పెట్టాడు. అందులో 2 విషయాలు. ఒక బిడ్డ ఇంజనీరింగ్ కాలేజీ చదవాలనుకుంటే మంచి మార్కులు వచ్చినా శక్తి లేదు, నేను కల్పిస్తాను శక్తి, నేను ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తాను అని చెప్పి నీ బిడ్డ ఇంజనీర్ అవని అని ఆశీర్వదించిన వ్యక్తి భారతదేశంలో ది ఓన్లీ వన్ మ్యాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత 2, మా అమ్మకు 200 రూపాయలు లేకపోతే ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నా 44 సంవత్సరాల నట జీవితంలో చెప్పాను. రాయవేలూరు దగ్గర మా నాన్నగారు టీచర్, మీ అందరికీ చెప్పాను, నేను టీచరు వన్స్ అపాన్ ఎ టైం. డబ్బు 200 రూపాయలు లేక రాయవేలూరు హాస్పిటల్కి డిశ్చార్జ్ చేసుకొచ్చేసాం. పోయిరా, చనిపోతే పోయింది, ఇంకా నా దగ్గర డబ్బు లేదండి. ఆ తర్వాత ఏదో నాటు వైద్యం చేశాం. 92 సంవత్సరాలు ఏమిటో మహాతల్లి రాష్ట్రీయం పోయారు. ఆ విధంగా కష్టపడ్డాం. దానికి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టాడు. ఒక ఇంట్లో ఏదైనా జబ్బులు వస్తే అవి బాగు చేయించుకునే శక్తి లేకపోతే ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి, ఇదిగో హాస్పిటల్స్, ఏ హాస్పిటల్ కన్నా కూడా చూసుకోమన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్స్. 2 థింగ్స్ చేసిన జీవితంలో మనిషి, మనకెవరైనా స్నేహితుడు కూడా వాడి వల్ల అయిన సహాయం ఒక్కసారి చేస్తే చాలు. 100 రూపాయల కోసం పెడితే వాడు 50 రూపాయలు ఇచ్చినా చాలు. మళ్ళీ సహాయం చేయాలని కోరుకుంటే ఇంకెందుకు నీ జన్మ? అంటే ఇతరులు సహాయం చేయాలనే కోరుకుంటూ ఉంటావా? ఎప్పుడు ఇతరుల మీదనే ఆధారపడి బతుకుతావా? తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పిస్తారు, ఇదిగో బాగుపడి పంపిస్తారు. ఎస్, మంచి దారిలో వెళితేనే కరెక్ట్గా ఉంటాం, అడ్డదారిలో వెళితే ఎవడైనా ఉంటాయి. నేను మోహన్ బాబు, నేను ఫ్లైట్ 2 గంటలకు ముందు రాను. ఓరా, నువ్వెవడైతే నాకేంటి, కమన్ టైం. థియేటర్కి వెళ్తాను, రైట్, చించేస్తా అన్ని కుర్చీలు, ఎట్ లాస్ట్ బయట దోసేస్తాడు. ఎవడి గొప్ప వాడి ఇంట్లో. అది కాదు క్రమశిక్షణ, ఒక పద్ధతి ఇది.
అలా కొన్ని సహాయాలు చేశాడు ఆయన.